దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం చదువుకున్న వాక్యంలో నిజమే. ఎజ్రా కాలంలో కూడా ఎజ్రా కాలంలో బబులోను దేశం నుండి బయటపడిన వారు వారి ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు రాజు సహాయం కోరుట కంటే దేవుని సహాయం కోరుట ఉత్తమమని ఉపవాసము ప్రకటించిరి. హల్లెలూయా. ఎజ్రా మరి ఎజ్రా 8:21 ఉన్నది. ఆ విధంగా దేవుడు మరి ఎజ్రా కాలంలో ఉపవాసము ప్రకటించిండు. అందరి ఉపవాసం నుండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఎజ్రా మా దేవుని వేడుకొనగా మా మనవి ఆలకించెను. ఎజ్రా ప్రార్థించినప్పుడు ఎజ్రా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. గొప్ప అద్భుత కార్యం చేసిండట. దేవుని నామానికి స్తోత్రం. మరి మన పరిస్థితిలో కూడా ఎన్నో వచ్చినప్పుడు కూడా మనం కూడా ప్రార్థన చేసినాము, దేవుని యొక్క సువార్త ప్రకటించినాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం వేడుకున్నామండి. మనుషులకు కాదు మనం చెప్పుకున్నది. ఎవరికి చెప్పుకున్నామో మనం దేవుని వేడుకున్నాం, దేవుని సన్నిధానంలో ప్రార్థించినాం, దేవుని సన్నిధానంలో గోజాడినాం, దేవుని యొక్క పాదాల సన్నిధానంలో మొరపెట్టినాం, ముఖ్యంగా దేవుని ఆలయంలో మొరపెట్టినాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన మనవి ఆయన ఆలకించిండు. దేవుని నామానికి స్తోత్రం. ఎన్ని పరిస్థితులున్నా, కష్ట పరిస్థితులున్నా, ఎన్ని కష్టాలు పరిస్థితులు ఉన్నా కూడా దేవుని సన్నిధానంలో మనం ఏం చేసినామో విడుదల కోసం ప్రార్థన చేసినాము. హల్లెలూయా. ఒట్టిగొచ్చి కూర్చోలేదు మనం ఇక్కడ. మనకు విడుదల కావాలి, మన పాపాలు పోవాలి, మన పరిశుద్ధతలు కావాలి, మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరగాలి. అందుగురించే దేవుని సన్నిధానంలో మనం ఏం చేసినామో మరి ప్రార్థన చేసినాం. దేవుని యొక్క శక్తి పొందినమండి. ఉపవాస ప్రార్థన అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం కదండి. మరి సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క శక్తి మీ అందరికి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క బలము మీకు తోడుగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్నిటి విషయంలో దేవుడు మనకు విడుదల ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థనలు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసంతో ప్రార్థించు ప్రార్థనలు తప్పక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వింటా ఉన్నాడు, అంగీకరించిండు. ఎంతోమంది మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసము ప్రార్థన చేసినాము. ఇక్కడ రాకపోయినా కూడా వారి కోసం ప్రార్థన చేసినాము, కుటుంబాల కోసం ప్రార్థన చేసినాము. పేపర్లో రాయబడ్డ అంశాలు దేశం కోసం, దేశం నాయకుల కోసం, అందరి కోసం మనము మన దేవునికి మొరపెట్టినాం. హల్లెలూయా. మన ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఈ 40 రోజులు ప్రార్థన చేసినా కదా దేవుడు ఆలకించిండు, దేవుడు ఇంకా కార్యాలు చేస్తాడని యథావిధిగా ఉండకండి. హల్లెలూయా. ఆ శక్తి పొందిన మీరు, ఆ బలము పొందిన మీరు అదే విధంగా అగ్ని ఆర్పకుండా ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మీరు ప్రార్థనలో గడపండి, సేవ చేయండి, పరిచర్య చేయండి, స్వార్థ ప్రకటించండి. ఈ 40 రోజులు ఏ విధంగా పరిశుద్ధంగా ప్రార్థన చేసిర్రో ఇది కూడా ఈ సంవత్సరం అంతా కొనసాగించండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏం భయపడొద్దు. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నెహెమ్యా కాలంలో కూడా యెరూషలేములో ప్రాకారం పడద్రోయబడను, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడనని వినినప్పుడు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించెను.
నెహెమ్యా 1:4 మరి నెహెమ్యా ఏం చేస్తా ఉన్నాడు? యెరూషలేము ప్రాకారము పడద్రోయబడెను, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడనని విన్నప్పుడు కూర్చుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులోని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని నెహెమ్యా అంటా ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. యెరూషలేము అగ్ని చేత కాల్చబడ్డదన్న సంగతి విన్నాడు నెహెమ్యా. విన్నప్పుడు ఆయన దేవుని సన్నిధానంలో కూర్చొని కొన్ని దినముల వరకు ఆయన దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. మన సంఘం కోసం కూడా, అయ్యో మన సంఘము చెల్లా చెదరైపోతుంది, మన సంఘము మరి సమాధానం లేకుంటున్నది, మన సంఘంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి అని మనం ఏం చేయాలి? మనం ఆలోచించి దుఃఖముతో మన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆనాడు నెహెమ్యా ప్రార్థన చేసిండు. యెరూషలేము అగ్ని చేత కాల్చబడ్డదని ఆ సంగతి వినగానే ఆయన కొన్ని దినములు దుఃఖముతో ఏడుస్తూ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాధారణమైన మరి నిజమే, నెహెమ్యా యెరూషలేముకు వెళ్ళి సహోదరులను కలిసి 52 దినములలో యెరూషలేము ప్రాకారం తిరిగి కట్టుటకు దేవుని శక్తి పొందెను. హల్లెలూయా. 52 దినములు. దేవుని నామానికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథము 6:15 ఉన్నది. 52 దినములలో యెరూషలేము ప్రాకారం తిరిగి కట్టుటకు దేవుని శక్తి పొందెను. ఈ కష్టతరమైన పని ఉపవాస ప్రార్థన వలనే సులభంగా సాధ్యమాయెను. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధానంలో నెహెమ్యా ఆ దుఃఖముతో మరి దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి 52 దినములు మరి ఆ యెరూషలేమును కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 52 రోజులలో కడతారా అండి ఎవరన్నా? దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా మరి ఆ దినములలో ఆయన తిరిగి కట్టిండు. దేవుని యొక్క శక్తి పొందిండండి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మాత్రమే పొందిండు. ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏదైనా కట్టాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా మీరు కూడా నెహెమ్యా వలె మరి ఆ యొక్క విన్న సంగతులు ఘోరమైన సంగతులైనా పర్వాలేదు, మీ పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు, దుఃఖముతో ప్రార్థన చేయండి. దేవుని శక్తి పొందండి. దేవుని యొక్క కృప మీరు పొందండి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని ఎదుట విజ్ఞాపన చేయండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తివంతమైన ప్రార్థన ఒక్కరం చేయలేదండి, అందరం సంఘం అంతా కలిసి చేసినాం. హల్లెలూయా. ఇంకేమన్నా దేవుడు కార్యం చేయక ఉంటాడా? సంఘం అంతా ఐక్యత ప్రేమగా అందరం కలిసి ప్రార్థన చేసినాం. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక్కొక్కరి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఎస్తేరు కాలంలో కూడా ఆమె రాణిగా ఉన్నప్పుడు మరి యూదులను అందరి నిర్మూలం చేయుటకు రాజాజ్ఞ మరి వచ్చినప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే ఆమె కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎస్తేరు 3:13 ఆ రాజాజ్ఞ నెరవేర్చకుండుటకు ఎస్తేరు తన చెలికత్తెలతో పాటు 3 దినములు అన్నపానములు తీసుకోకుండా ప్రార్థించాను. యూదులందరూ ప్రార్థించిరి. అప్పుడు ఎస్తేరు మోర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కట్టబడిన యూదులనందరినీ
సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండిరి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదు. దేవుని నామానికి స్తోత్రం. యూదుల కోసము నశించిపోకుండా, వాళ్ళు చనిపోకుండా మరి దేవుని సన్నిధానంలో ఎస్తేరు తన చెలికత్తెలు 3 దినములు ఉపవాసం ఉన్నారు. నేను నశించిపోయినా పర్వాలేదు, కానీ మరి యూదులు మాత్రము రక్షణ పొందాలి. ఆ ఉపవాస ప్రార్థన వలన ఏ మానవుడు మార్చజాలని రాజాజ్ఞ వ్యర్థము చేయబడినట్లు మరొక రాజాజ్ఞ రాయబడి యూద జనాంగమంతా రక్షింపబడి మరి జనాంగాలు రక్షింపబడుటకు ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆయుధము. హల్లెలూయా. ఎస్తేరు కూడా దేశభక్తి, ఆమె చాలా ఉన్నది, ఆమె చాలా ఆశ. కాబట్టి ఆమె నశించిపోయినా పర్వాలేదు, కానీ నా ప్రజలు రక్షింపబడాలి, వాళ్ళ బాధలో ఉండకూడదు, వాళ్ళ కష్టాలలో ఉండకూడదు, వాళ్ళు సమస్యలో ఉండకూడదు అని రాజాజ్ఞ కోసము ఎస్తేరు మరి ప్రార్థన చేసింది. రాజాజ్ఞ ఆమె పొందింది, తన యూదులను రక్షించుకున్నది. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో 8:5 వచనంలో చదవకండి, ఎందుకంటే మరి చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా తన జనాంగమును ఆమె రక్షించుకోగలిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుగురించే మరి ఎస్తేరు కూడా 3 దినములు ప్రార్థన చేసింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు యొక్క కాలంలో కూడా ధర్మశాస్త్రాన్ని పాటించి ప్రవక్త ఇర్మియా ప్రవచించిన ప్రవచనాల గురించిన దానియేలు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్ణమగుచున్న గ్రహించి అతడు గోనెపట్ట కట్టుకొని ధూళిని తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనసును నిబ్బరము చేసుకొనెను. దేవుని నామానికి స్తోత్రం. దానియేలు కూడా ప్రార్థన చేసిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎంతోమంది ఇక్కడ ఉపవాసం కోసమో, ప్రజల కోసమో, మరి దేవాలయం కోసమో మరి వాళ్ళు ఉపవాసం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ ప్రార్థన వినిన దేవుడు గాబ్రియేలు దూతను పంపి అభిషిక్తునికి రాక గురించి మానవుల పాపమునకు ప్రయాచిత్తం చేయుటకు రానే ఉన్న క్రీస్తుని గురించి బయలుపరిచెను. అవును, పరలోకమును కదిలించబడిన ప్రార్థన. మరి దానియేలు ఆ విధంగా ప్రార్థన చేసిండండి. హల్లెలూయా. దానియేలు గ్రంథం చదివితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి పరలోకము కదిలించగలిగిన ప్రార్థన ఆ ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులు చేసిండు దానియేలు? 3 వారములు చేసిండు, 21 days. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి మనుషుల పాపములు పోవడానికి మరి ఎంతగానో ఆయన ప్రయాసపడి దేవునికి ముమ్మారు ఆయన ప్రార్థన చేసిండు. దేవుని నామానికి స్తోత్రం. దానియేలు కూడా మరి ఆయన కూడా అన్నపానములు పుచ్చుకోకుండా దేవుని సన్నిధానంలో కన్నీరు విడుచుచు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆ ప్రజలను రక్షించిండు. ఎవరైతే మానవులు పాపంతో ఉన్నారో వారు ప్రయాచిత్తం నొందుటకై రానే ఉన్న క్రీస్తు గురించి యేసు మరి యొక్క దానియేలు ప్రకటించిండు. దేవుని నామానికి స్తోత్రం. యోవేలు కాలంలో కూడా మరి ఆ యోవేలు కాలంలో దిగజారిపోయిన దేవుని బిడ్డలు సరిచేయబడిన ఉజ్జీవం పొందినట్లు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథము 2:12 వచనంలో రాయబడి ఉన్నది అని మరి యోవేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా
మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాప పొందండి, కన్నీరు విడవండి, దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని యోవేలు ప్రవక్త కూడా చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం అని మరి ప్రభువుకు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలు దేవుని శిక్షను తప్పించుకొని దేవుని కరుణ వాత్సల్యతను సంపాదించుకొని ఉజ్జీవం పొందుటకు ఉపవాస ప్రార్థన ఉత్తమమైన మార్గము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎవ్వరు నశించిపోకుండా యోవేలు ప్రవక్త కూడా మరి ప్రార్థన చేసిండు. ఇప్పుడైనా మీరు మారండి, ఇప్పుడైనా మీరు కన్నీరు విడవండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఉపవాసం ఉండి ఏదో ఉపవాసం ఉంటున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా అని కాదండి. కన్నీరు విడవాలి, దేవుని బ్రతిమలాడుకోవాలి, దేవుని అడగాలి, దేవుని గోజాడాలి. అప్పుడు దేవుడు, ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ విధంగా మరి ఎంతోమంది బైబిల్లో మోషే ప్రార్థన చేసిండు ఉపవాసం ఉండి 40 దినములు సీనాయి పర్వతం మీద 40 దినములు ఆయన ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి 10 ఆజ్ఞల పలక ఆయన పొందిండు. హల్లెలూయా, దేవుని శక్తి పొందిండు, దేవుని వెలుగు చూసిండు, దేవుని యొక్క స్వరం విన్నాడు. ఆయన యొక్క దేవుని యొక్క వెలుగు ఆయన ముఖం మీద వేయబడ్డది, ప్రకాశింపబడ్డాడు. హల్లెలూయా, ఆ విధంగా మనము ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మరి యోన విషయంలో కూడా చూసినట్లయితే మరి నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి ఘోరమైనందుకు ఇంకా 40 దినములలో నినివే పట్టణం నాశనమగునని యోన ప్రకటించినప్పుడు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి రాజు మొదలుకొని సామాన్యుల వరకు ఉపవాసం ఉండి దేవునిని వేడుకొనగా దేవుడు వారి మనవి విని వారి పైకి మరి శాపము, నాశనము, కీడు రాకుండా తప్పింపబడెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యోన ప్రకటించినప్పుడు, నినివే పట్టణస్థులకు ప్రకటించినప్పుడు రాజు వస్త్రాలు తీసి గోనె సంచి కట్టుకొని పిల్లలు, పెద్దలు, అలుపులేమి, గనులేమి, పశువులు, అక్కడ జంతువులు, మరి చిన్న పాప వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసిండు. దేవుడు పశ్చాత్తాపడి నిజంగా వీడికి కీడు నేను చేయనని ఆయన ఏం చేసిండు? రక్షించిండు వాళ్ళను. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. మరి ఆ విధంగా ఏ శాపము, నాశనము కాకుండా వారి యొక్క పశ్చాత్తాపం కూడిన ఉపవాస ప్రార్థన విని మరి వాళ్ళని దేవుడు వారిని రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే. మరి కొంతమంది కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం. ఒక భక్తుడు జర్మనీ దేశానికి చెందిన మార్టిన్ లూథర్ గొప్ప ఉపవాస ప్రార్థన చేసిండు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన పరుడైనందుకు ఐరోపా, అమెరికా దేశంలో కూడా గొప్పగా మేలు జరిగినాయి. అక్కడ గొప్ప రక్షణ కలిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆచార సిద్ధాంతాలతో కూడిన భక్తికి అలవాటు పడిన అనేకులు ఆధ్యాత్మిక పునర్జన్మ పొంది రీతిగా మేల్కొల్పబడుటకు గొప్ప ఉజ్జీవం పొందుట కారణము మార్టిన్ లూథర్. హల్లెలూయా యొక్క ప్రార్థన చూడండి. ఇక్కడున్న భక్తులు కూడా ఆ యొక్క దేశాలు మార్చడానికి ఉపవాస ప్రార్థన ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి మన దేశాన్ని కూడా మార్చాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. జాన్ హైడ్ కూడా భారతదేశం కొరకు ఉపవాస ప్రార్థనలో విలపిస్తూ ఆత్మల రక్షణ కొరకు గోజాడినప్పుడు గొప్ప ఉజ్జీవము కలిగెను. ఈయన కలిగిన హృదయము భారము వలన ఈయన గుండె ఎడమ నుండి కుడికి కదిలిందని వైద్యులు కనుక్కున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. భారతదేశం కోసం ఈయన ఏం చేసిండిన జాన్ హైడ్ మరి భారతదేశం కోసం ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసిండు.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా మన భారతదేశం కోసము, ఆ, మన నాయకుల కోసము, అందరి కోసం మనం ప్రార్థన చేసినాం కదండి. పేపర్లు అందరి కోసము రాయబడి ఉంది కదా. మరి ఇక్కడ కూడా భక్తులు వాళ్ళు ఉపవాసం ఉండి దేశాలను వాళ్ళు రక్షణ కలగజేసిర్రండి. మామూలుగా ఏ పని చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కార్యాలు చేయాలన్నా మనం ఏం చేయాలి? మొదట ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రారంభం చేయాలి. ప్రభువా, నేను అక్కడ వెళుతున్నా, ఆ ఊరికి వెళ్తున్నా, ఆ ప్రాంతానికి వెళ్తున్నా, ఆ ప్రజల మధ్యకి వెళ్తున్నా, వాళ్ళు నాకు చాలా దుర్మార్గులు, దుష్టులు, వారి మధ్యలో నేను వెళ్తున్నా. ప్రభువా, మొదట నువ్వు దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచి మొరపెట్టి ప్రార్థన చేసి నువ్వు అక్కడ వెళ్ళు, నీ గొప్ప విజయం జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. నేను ఒక ఊరికి వెళ్ళినాను. ఊరికి ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు అక్కడ సాతానుడు ఎంతో శోధించిండు. భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాను, కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాను, మనుషులను కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాను. అక్కడ మరి చాలా ఆ ఫంక్షన్ హాల్ పెద్ద, చాలా మంది వచ్చిండ్రు, నిండిపోయినరు. అయితే అందరూ అక్కడ కూర్చున్నారు. నేను మాత్రము చాలా బలహీనురాలుగా అయిపోయినాను. ప్రభువా, నేను పాస్టర్ గారితో అన్నాను, నేను వాక్యం చెప్పలేను, మీరే చెప్పండి, నాకు నిలబడడానికి కూడా చాతనైతే లేదని. ఎంత భయంకరమైన శోధన అంటే అంత శోధన. పాస్టర్ గారు అన్నారు, లేదు, బ్యానర్ మీద నీ ఫోటో ఉంది, నా ఫోటో లేదు, నువ్వే చెప్పాలి అని అన్నారు. దేవా, నీ శక్తి ఇయ్యి, నీ బలం ఇయ్యి అని. ఇంకా నా ఇప్పుడు మేరీలీనా గారు, పాస్టర్ అమ్మ వాక్యం చెప్తారు అన్నప్పుడు నేను అక్కడ స్టేజ్ పైకి ఎక్కి నిలబడ్డానండి. అంతే, దేవుని సహాయం కలిగిన. మంచి నీళ్ళు కూడా తాగలేను. నాకు ఇచ్చిన టైం 4 o'clock ఈవినింగ్. ఇంకా అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని స్టేజ్ పైన వాక్యం చెప్పినాను. గంట సేపు వాక్యం చెప్పినాను. తర్వాత కూర్చున్నాను. అసలు ఎట్లొచ్చిందో ఆ శక్తి బలం తెలియదండి. ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. తర్వాత అందరు వాక్యం విన్నారు. హీలింగ్ ప్రేయర్స్ కావాలి. చాలామందికి స్వస్థతల కోసం వస్తూ ఉంటారు. అయితే పాస్టర్ గారు, మీరు స్వస్థత ప్రార్థన చేయండి అని అనగానే సరే చేస్తానన్నారు. నేను కాళ్ళు అట్లా చైర్ మీద కూర్చున్నాను. ఒక సిస్టర్ గారు వచ్చిండ్రు. వచ్చి ఆయిల్ బాటిల్ పట్టుకొని వచ్చి నిలబడ్డారు. ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన వెంటనే ఆమె అక్కడ పడిపోయింది, స్టేజ్ పైన పడిపోయింది. అది చూసి జనాలందరూ లైన్ కట్టిండ్రండి. నాకేమో ఓపిక లేదు. జనాలంతా లైన్ కట్టేశారు. సరే అని ఇంకా అందరికీ ప్రార్థన చేస్తుంటే కుప్పలు కుప్పలు జనాలు పడిపోతూ ఉన్నారు. అసలు నేను ఇట్లా చేయి పెట్టక ముందే పడిపోతూ ఉన్నారు. ఏంది ప్రభువా, వీళ్ళు నేను చేయి పెట్టక ముందే పడిపోతున్నారు అని ఎంత ఏడుస్తూ, ఎంత వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు అక్కడ మీటింగ్కి వచ్చిన సగం మంది స్వస్థత పొందిరండి. హల్లెలూయా. అందరూ స్టేజ్ పైన ఇట్లా పడిపోయినరు. ఇట్లా కుప్పలు కుప్పలు జనాలు పడిపోయినరు. ఆ విధంగా చూసి ఒక సంఘస్థులు కూడా అక్కడ వచ్చిండ్రు. ఓ పాస్టర్ అమ్మ, మా సంఘానికి కూడా మీరు రండి అని. అక్కడి నుండి 30 కిలోమీటర్లు. సరే అని మేము అక్కడ కూడా వెళ్ళినాము. అక్కడ కూడా ప్రార్థన చేస్తే అక్కడ కూడా పడిపోతూ ఉన్నారు. చెయ్యి పెట్టక ముందే ప్రార్థన చేయగానే పడిపోతున్నారు. అంత శక్తి కలిగిన ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆ విధంగా వాడుకున్నాడండి. ఇంకో సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. వాళ్ళ కుటుంబంలో అందరూ పడిపోయారు. నాకే ఎట్లనో అనిపిస్తుంది, ఏంది ప్రభువా ఇంత అద్భుతాలు చేస్తున్నావు అని. అక్కడ కూడా పడిపోయారు. అంటే చూడండి,
దేవుని యొక్క శక్తి, ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తి. నా ఆరోగ్యమును నేను చూసుకోలేదు కానీ దేవుని యొక్క సహాయమును నేను కోరినాను. కాబట్టి ఈయన కూడా ఆత్మల రక్షణ కొరకు ఆయన గోజాడుతూ ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఉజ్జీవము అక్కడ కలిగిందండి, గొప్ప ఉజ్జీవం. ఈయనకు కలిగిన హృదయ భారము వలన ఈయన గుండెనంట ఎడమ నుండి కుడికి కదిలినట్టు అయిందంట. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వైద్యులు ఆయనకు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సాతాను చిక్కులలో ఉన్నవారు, సాతాను బంధకాలలో ఉన్నవారు, వాళ్ళు విడిపింపబడాలంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే మనం చేయాలి. ఎంత శక్తివంతమైన ప్రార్థన మంత్రగాలు. ఈరోజు అమావాస్య, వాన శక్తి వాడు చేస్తూ ఉంటాడు, కానీ మన శక్తి ప్రార్థన శక్తి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జార్జ్ ముల్లరు ఇంచుమించు 25,000 ప్రార్థనలకు జవాబులు పొందేనని, ప్రార్థన శక్తి వలన 1,00,000 మంది పిల్లలు చదివించెనని, 10,000 మంది అనాథులను పోషించెనని, 42 దేశాలలో సువార్త ప్రకటించనని లెక్కలు కట్టిరి. హల్లెలూయా. ఈ జార్జ్ ముల్లర్ కూడా ఇంచుమించు 20,000 ప్రార్థనలకు ఆయన మరి జవాబులు పొందెననేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన యొక్క సాక్ష్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థన శక్తి వలన 1,00,000 మంది పిల్లలను ఆయన ఏం చేసిండు? చదివించిండు. మనం ఒక్కరికి, ఒక పేదవారు వచ్చి ఫీజులు కట్టమంటే కడతామా అండి? కట్టలేం. కానీ ఇక్కడ ఆయన అంతమందికి పిల్లలను, 1,00,000 మంది పిల్లలను ఆయన చదివించిండు. దేవుని నామానికి స్తోత్రం. 10,000 మంది అనాథులను కూడా ఆయన ఏం చేసిండు? పోషించిండు. నిన్ను దేవుడు ఆ విధంగా వాడుకోవాలి. హల్లెలూయా. అనాథలను నువ్వు రక్షించాలి, పేదవారికి నువ్వు చదివించాలి, సహాయం చేయాలండి. మనం ఇతరులకు సహాయం చేయాలి. ఏదో ఉపవాసం ఉండి మనకు మేలు జరగాలి, మన కార్యాలు జరగాలి, మనం దీవింపబడాలి, మనం ఆశీర్వదింపబడాలనే కాదు. ఈ యొక్క జార్జ్ ముల్లర్ కూడా ఏం చేసిండినా, ఆయన ప్రజల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. దేవుని నామానికి ఇస్తూ 42 దేశాలలో సువార్త ప్రకటించిండు. 42 దేశాల కోసం ఆయన సువార్త వెళ్ళి ప్రకటించిండు. మనం ఉన్న ప్లేస్లో మన పక్క వారికే మనం సువార్త చెప్పమండి కదండి. మన స్నేహితులకు మనం సువార్త చెప్పాం, మన బంధువులకు మనం సువార్త చెప్పాం, నశించిపోయే వాళ్ళకి మనం సువార్త చెప్పాం. వెళ్ళి ప్రకటించాలి, వెళ్ళి సువార్త ప్రకటించాలి. 42 మరి దేశంలో ఆయన సువార్త ప్రకటించాడు. ఏ దేశానికైనా వెళ్ళినవా? ఏ ఊరికైనా వెళ్ళినవా? ఏ ప్రాంతానికైనా వెళ్ళినవా? ఎక్కడ ప్రకటించినావు? దేవుని కోసం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారిని, చనిపోయిన వారిని దేవుడు బాగు చేసిండు అని ఎక్కడన్నా వెళ్ళి ప్రకటించినవా? హల్లెలూయా. ప్రార్థన వీరుల సంఘం అనేక ప్రాంతాలు, అనేక ఊర్లు, అనేక ప్లేస్లలో వెళ్ళి సువార్త ప్రకటించిందండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఉపవాస ప్రార్థన వలన గొప్ప ఉజ్జీవం కలుగును, ఆత్మల రక్షణ కలుగును. కనుక ఉపవాస ప్రార్థన మరి ఎన్నడూ కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఉపవాసం ఉండి మన భక్తిని మనం పెంచుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. మన భక్తిని మనం పెంచుకున్నట్లయితే దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తివంతమైన ప్రార్థన. సరే, ఈరోజు కృతజ్ఞత కూడిక. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవునికి మనం ఏం చేయాలి? ఇన్ని చేసిన దేవుడు, ఇంత మరి బైబిల్లో ఇంతమందిని దేవుడు వాడుకున్నాడు, దైవ సేవకులను. ఇక్కడ కూడా దైవ సేవకులను ఉపవాసం ఉండి మరి వారి వారి దేశాలను రక్షించుకున్నాడు. మనం కూడా ఉపవాసం ఉండి
మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి. మన ఊర్లలో వెళ్ళి మన ప్రజలలో మన సొంత బిడ్డలు కానీ కుమారులను కానీ వారి కోసం మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. కృతజ్ఞత మీటింగ్, మరి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ కృతజ్ఞత హృదయం కలిగి మనం జీవించాలి. కృతజ్ఞత మనము చెల్లించాలి. కృతజ్ఞత దేవుని కీర్తనలు చూడండి. కీర్తనలు 68 19 వచనము. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందు గురించి ఆయనకు మనము కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఇక్కడ ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మా పక్షంన పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశము. దేవుని నామానికి స్తోత్రం. మనము ఆయనకు స్తుతి చెల్లించాలి. మన ప్రభుకు మనము స్తుతి చెల్లించాలి. ఎప్పుడు? అనుదినము. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు 40 దినంలో దేవుడు చేసిన మేలులు అనుదినము మనం ఆయనకి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని రక్షించిండు. మన పక్షాన ఆయన పూర్ణ రక్షణ కలగజేసిండు. మరణం మనల్ని తప్పించిండు. అన్ని విధాలలో చాలామందికి ఆ 40 రోజులలో శోధనలో వచ్చిండొచ్చు. దేవుడు అన్నిట్ల నుంచి ఆయన రక్షించిండు. దేవుని నామానికి స్తోత్రం. అదే అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంత పేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని ఆఫియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి ఏం చేసిండంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు విషయంలో కూడా ఆయన మరి ఎన్నో రోజులు పడవల ప్రయాణం చేసినప్పుడు 14 రోజులు మరి ఆయన ఉపవాసం ఉండి తిండి లేక ఏమి లేక మరి గాలులు తుఫాన్లు ఆ పడవ మునిగిపోయే ప్రాంతంలో అంటే ప్రయత్నంలో ఉన్నప్పుడు కూడా ఆయన భయపడలేదండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి పౌలు భక్తుడు పట్ల చేసిన మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు అందరి పడవలో ఉన్న అందరి ప్రాణాలను మరి ఆయన ప్రార్థించగా మరి దేవుడు వారిని రక్షించిండు. దేవుని నామానికి స్తోత్రం. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు ఎన్నో వచ్చినా కూడా పౌలు భక్తుడు భయపడలేదండి. ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఒక్కొక్క టైంలో ఆహారం లేక ఒక్కొక్క టైంలో ఆయన చాలా పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండండి. మొదటి దినవృత్తాంతములో 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కార్యములను ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను అన్నిటిని గురించి సంభాషణ
చేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు మరి నిజమే ఇక్కడ మరి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మనం కూడా దేవుడు చేసిన మేలులో మనం కూడా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేస్తూ ఉంటాడు. అంటే ఆ దినములలో యెహోవాను స్తుతి చేయుట విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారిని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా ఈ విధంగా మనము స్తుతించాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామం ఏం చేయాలంట? ప్రకటన చేయాలంట. దేవుని నామానికి స్తోత్రం. ఆయన కార్యమును జనములలో తెలియజేయడి. ఇందాక కీర్తనలు కూడా మనం చదివినాం కదా. 100 ఏముంది అక్కడ? పాట పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా మనము ఆయన నామము ప్రకటన చేయాలి. ఏ నామము? ఏ నామము? యేసునామము. హల్లెలూయా. యేసునామం ప్రకటన చేయాలి. అంటే ఇక్కడ దేవుడు, ఆయన దేవుని నామము, ఆయనే దేవుడు, ఆయనే క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఆయనను మనము స్తుతించాలి, ప్రకటన చేయాలి. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన మరి భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు కనుక ఆయనను మనము స్తుతించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను అన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఇంకా అక్కడ చూసినట్లయితే దేవుని ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. దేవుని ఎవరైతే వెతుకుతారో వాళ్ళ హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలే. అదే కీర్తనలు 60:14 వచనంలో చూసుకుందాం. కీర్తనలు 60:14. ఒక 14 లేదు. అది చదవమ్మా. కీర్తనలు 50 కీర్తనలు 50 దేవునికి స్తుతియాగము చెయ్యము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించు. చాలండి. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఇంతవరకు చూడండి, దేవునికి స్తుతియాగం చేయాలంట. మళ్ళీ ఇంకేమున్నది? దేవునికి మహోన్నతునికి మనం మ్రొక్కుబళ్ళు చెల్లించాలి. ఈ 40 దినాలు మనము మరి దేవుని సన్నిధానం మొక్కుకున్న మొక్కుబళ్ళు మనము చెల్లించాలి. దేవా, 40 రోజులు నాకు శక్తి బలము అన్ని ఇచ్చినావు కాబట్టి నీకు కృతజ్ఞతగా ఈ కానుక నీకు చెల్లిస్తున్నాను అని మనము మొక్కుకుంటా ఉంటాం కదండి. ఆ మొక్కుబళ్ళు కూడా దేవునికి మనం చెల్లించాలి. లాస్ట్ చూడండి 92, అదే కీర్తనలు 92:1. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. దేవుని నామానికి స్తోత్రం. ఎంత చక్కగా ఉండండి. దేవుని స్తుతించుడి. మరి ఇక్కడ మహోన్నతుని స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారలతోనూ ప్రకటించుట మంచిది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట, నీ నోటి నిండా ఎప్పుడు స్తుతి ఉండాలి. నువ్వే పని చేసినా, నువ్వే డ్యూటీకి వెళ్ళినా, నువ్వు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడిచినా, కూర్చున్నా, నిలబడ్డా, లేచినా నువ్వు స్తుతించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. స్తుతి ఉండాలి నీ నోట్ల. దేవుని ఇంట్లో పని చేస్తూ కూడా నువ్వు స్తుతించాలి. ఇక్కడ కూడా దేవుని స్తుతించినట్టుగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతునికి మరి మేలులు దేవుడు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో
నువ్వెప్పుడైతే దేవుని గణపరుస్తావో, నువ్వెప్పుడైతే కీర్తనల చేత దేవుణ్ణి మహిమపరుస్తావో, అప్పుడు మహోన్నతుడు మరి నీ నామమును బట్టి ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుగురించే కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. అందుగురించే మరి ఇజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో, ఎస్తేర్ కాలంలో, యోవేల్ కాలంలో, యోనా కాలంలో, దానియేల్ కాలంలో, అన్నిటి కాలంలో దేవుడు వారి వారి సమస్యలను బట్టి వారు ప్రార్థించిండ్రు. దేవుని నామానికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన కూడా 40 రోజులు చేసిండ్రు. 3 శోధనలు వచ్చినాయి అక్కడ. హల్లెలూయా. 3 శోధనలు కూడా ఆయన జయించిండు. సైతానా పో అని తరిమి కొట్టిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ శక్తి పొంది అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి ఆ శక్తి పొంది ఆయన సేవ ప్రారంభం ఇచ్చిండు. అనేకలు మరి సిరియా మొదలుకొని గలిలయ వరకు ఆ దేశ ప్రాంతమంతా ప్రజల పట్ల నానా రోగము చేత పీడింపబడుతున్న రోగులు వచ్చి స్వస్థత పొందిండ్రు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 రోజులు చేసిండ్రు. మరి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మరి దేవుడు మనకిచ్చిన అవకాశం 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి గడపడానికి, ప్రార్థన వీరుల సంఘంలో గడపడానికి, మన సంఘస్థులకు అందరికీ ఇచ్చిన తరుణం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా జరగబోయే దినాలలో దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి సంఘం పట్ల జరుగుతాయి, కుటుంబం పట్ల జరుగుతాయి. మీరు అనుకున్న పనులలో దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు మరి నా ఉపవాస ప్రార్థన ఆలకించి, దీవించి, ఆశీర్వదించి, ఆయన శక్తి బలం ఇచ్చి మీ ఎదుట మరి ఈ విధంగా వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.